కుకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నాడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ నీళ్లు, నిధులు, నియామకాలు అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఇక పోరాటంలో రాష్ట్రాన్ని దేశంలో సాధించి అభివృద్దిలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. రాజస్థాన్కి ఇస్తారు, ఇంతవరకు తెలంగాణకు ₹1 ఇవ్వలేదు. కాబట్టి దయచేసి వాళ్ళ కుట్రలు గమనించాలి. ఏ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతుందని చెప్పేసి ఆలోచించాలి. మీ ఇంట్లో ఇలా సంక్షేమం గురించి ఇలా హైదరాబాద్ లో లేకపోతే తెలంగాణలో ఇచ్చే 2000, 3000 పెన్షన్ ని గుజరాత్ లో ఎందుకు ఇవ్వట్లే? ఇక్కడ ఇచ్చే ఉచిత కరెంటు మీకు ఎందుకు ఇవ్వట్లే? ఈ విధంగా మంచినీళ్ళు మీ దగ్గర ఎందుకు ఇవ్వట్లే? వ్యవసాయానికి కావాల్సిన రైతు బంధు, రైతు బీమా మీకు ఎందుకు ఇవ్వట్లే? ఇవి మేము ఖచ్చితంగా వాళ్ళని అడగాల్సిన అవసరం ఉన్నది. ఎక్కువ అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఇక్కడుండే నాయకులు గాని, కార్యకర్తలు గాని ప్రజలకు మనం ఏం చేసిందో ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు మాట్లాడుతున్న అబద్ధాలు, అసత్యాలు, ప్రచారాన్ని ఖండించాలి. ఖచ్చితంగా తెలంగాణ సాధించుకున్నప్పుడు ఏ విధంగా అందరం కలిసి ఐక్యంగా పోరాడినామో, 2014, 2018లో గులాబీ జెండా ఎట్లయితే ఎగరేసినామో, కుత్బుల్లాపూర్ ఉద్యమంలో ఏ విధంగా ముందున్నదో ఇవాళ కూడా కుత్బుల్లా